స్ట్రెయిట్లో ఉన్నప్పుడు ఉంటాం. ఒక కష్టమైన పని, ఒక శ్రమ మన ఇంట్లో ఉందంటే మనం ఆత్మహత్యకి మనము ఆప్షన్ తీసుకుంటున్నాం. వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అగైన్స్ట్ ద లార్డ్. అదే జస్టాస్ కూడా చేశాడు. యేసయ్య మాటలు, ఆయన క్షమాపణ గుణం గుర్తించలేకపోయాడు. ఆయన ఆత్మీయ గ్రుడ్డితనముతో ఆయన కళ్ళు అలాగే ఆయన హృదయము బంధించబడింది. ఆ గుంపులో ఈయన నిర్దోషి అని చాలామంది చెప్పుతున్నా అది మాత్రం ఆయన వినలేకపోయాడు. వెర్రితనముగా నవ్వుతున్నారు కింద ఉన్న వాళ్ళందరూ. అందుకనే కదా వాక్యం మనకు చెప్తుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, అది రక్షించబడిన మనకు అది దేవుని శక్తి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎదుటి వారిని వారు ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అబ్బో ఈమె ఈరోజు ముసుగేసేసుకొని వచ్చి చెప్పేస్తుంది, ఈమెన్ని పాపాలు చేపిందో, ఈమె జీవితం నాకు తెలియదా. సో సారీ టు డిసప్పాయింట్ యూ మై ఫ్రెండ్, బికాస్ జీసస్ డస్ నాట్ లుక్ దట్ వే. యేసుక్రీస్తు అలాగా చూడడు. హీ హ్యాస్ అ డిఫరెంట్ ప్యాటర్న్. ఆయన దైవికమైన ప్రణాళిక చాలా గొప్పది. అదే ప్రత్యక్షంగా మనం ఈరోజు చూస్తున్నాము. ఆ దొంగ హీ వాజ్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయనకి బాప్తిస్మం లేదు, హీ డస్ నాట్ నో వాట్ రియల్ మర్సీ ఈజ్, ఏమీ తెలియదు. కానీ ఆయన ప్రవర్తన అంటే చివరి క్షణంలో మనము ఈ జీవితంలో అంతా పాపం చేసి ఆ చివరి క్షణంలో దేవుని ఒప్పేసుకుంటూ అయిపోతుందా? ఓ నో, ఇట్స్ నాట్ సో ఈజీ లైక్ పీపుల్ సే. ఇట్ వాజ్ నాట్ ఈజీ. అక్కడ ఆయన ఒప్పుకున్నాడు. ఇక్కడ ఈ గెస్టాస్ అనేవాడు ఒప్పుకోలేదు. ఆయన భయంకరంగా దేవుణ్ణి దూషించినాడు. చుట్టూరు వాతావరణాన్ని చూచాడు. క్రీస్తు చనిపోయిన తర్వాత అక్కడున్న భయంకరమైన చీకటి, ఆ వేళ ఆ ప్రాంతం అంతటా చీకటి కమ్మెను అని చూశాడు. ఆ వాతావరణ పరిస్థితి చూసి కూడా అరే ఇదేదో దైవికమైనదే, ఈయన చనిపోతున్నాడంటే ఏదో దైవికమైనదే అనేది ఆయన గ్రహించలేదు. బికాస్ ఆయన తన స్వంత ఆలోచన